మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. మహబూబ్ నగర్ నుండి నర్సంపేటకు వెదురు బొంగుల లోడుతో వెళ్తోన్న లారీ అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అధిక లోడుతో ఉండడంతోనే మూల మలుపు దగ్గర అదుపు తప్పి లారీ బోల్తా పడ్డట్టు స్థానికులు చెప్తున్నారు. బోల్తా పడిన లారీని పైకి లేపడానికి పోలీసులు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. చివరికి క్రేన్ సాయంతో దాన్ని లేపి మృతదేహాలను గూడూరు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీలో డ్రైవర్, క్లీనర్తో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.